హలో! ఇవాళ క్లాస్‌లో మరి మనం వుడ్ అండ్ యూజ్డ్ అనేటటువంటి మోడల్ ఆక్సిలరీస్‌ని ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకుందాం. వుడ్ అండ్ యూజ్డ్ ఆర్ మోడల్ ఆక్సిలరీస్. మనం వుడ్ అండ్ యూజ్డ్‌ని మోడల్ ఆక్సిలరీస్‌గా చెప్పవచ్చు. వుడ్‌ని మనం ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉపయోగించాలనేది కొన్ని స్టెప్ బై స్టెప్ పాయింట్స్ వైస్‌గా చూద్దాం. వుడ్ ఈజ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్. వుడ్ ఈజ్ యూజ్డ్ ఫస్ట్ పాయింట్ టు ఎక్స్‌ప్రెస్ విల్లింగ్‌నెస్. వుడ్‌ని మనం విల్లింగ్‌నెస్ గురించి వ్యక్తపరచవచ్చు. విల్లింగ్నెస్ చెప్పేటప్పుడు మనం దీన్ని వుడ్ను అనేటువంటి ఫామ్ ఉపయోగించి వ్యక్తపరచవచ్చు అని చెప్తున్నారు. మన యొక్క ఐడియాలజీ అనేది వ్యక్తపరచవచ్చు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే షీ సెడ్ షీ వుడ్ హెల్ప్ మీ. ఇలా మనం మన యొక్క విల్లింగ్నెస్ని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఇంకొక పాయింట్, రెండో పాయింట్ మనం తీసుకుంటే వుడ్ ఎలా వాడాలనేది టు ఎక్స్ప్రెస్ ఏ కస్టమరీ యాక్షన్ ఇన్ ద పాస్ట్. వుడ్ అనేది ఏదైనా సరే ఒక కస్టమరీ యాక్షన్ గురించి గతంలో తెలియజేస్తున్నాం. గతంలో ఆ పని మేము చేస్తున్నాము అనే విషయం గురించి తెలియజేస్తున్నమాట. దీనికి ఉదాహరణ మనం తీసుకుంటే ఆఫ్టర్ డిన్నర్ ద చిల్డ్రన్ వుడ్ సింగ్ సాంగ్స్ ఆఫ్ ద గాడ్. అంటే పిల్లలు రాత్రిపూట భోజనం తీసుకున్న తర్వాత భగవంతుడి గురించి భగవంతుడి మీద పాటలు పాడేవాళ్ళని మీనింగ్ ఇస్తుంది అనమాట. ఇది ఇట్లా మనం కస్టమర్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం ఈ సెంటెన్స్ ఈ యొక్క ఎక్స్ప్రెషన్ మనం చెప్పవచ్చు వుడ్ని ఉపయోగించి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ మనం తీసుకుంటే ఫర్ పొలైట్ క్వశ్చన్స్. ఈ పొలైట్ క్వశ్చన్స్ అనేవి మనం జనరల్గా ఎలా ఉపయోగిస్తామంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగిస్తాము, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో ఉపయోగిస్తాం అనమాట. దీనికి కొన్ని ఉదాహరణలు మనం చూస్తే వుడ్ యూ లైక్ టు గో టు టూర్, వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో. ఇలా మనం ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ యొక్క పొలైట్ క్వశ్చన్స్ మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ తీసుకుంటే వుడ్ని ఎలా ఉపయోగించాలనేది ఫోర్త్ పాయింట్ టు యూజ్ ఇన్ ఇంప్రొబబుల్ కండిషన్. ఈ వుడ్ని మనం ఇంప్రొబబుల్ కండిషన్స్లో ఉపయోగిస్తాం అనమాట. కండిషన్ క్లాస్ మామూలుగా 4 టైప్స్ ఉన్నాయి. అందులో ఇది మోడల్ నెంబర్ 2 కింద మనం చెప్పొచ్చు ఇంప్రొబబుల్ కండిషన్ అనేది. దీనికి ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. ఇఫ్ ఐ వర్ ఏ కింగ్, అంటే నేనే కనుక ఒక రాజుగా ఉంటే, రాజు అయితే ఐ వుడ్ మేక్ యూ ఎ మినిస్టర్. నేను నిన్ను మంత్రిగా చేసేవాడిని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకో నోట్ ఒకటి తెలుసుకోవాలి వుడ్ గురించి. వుడ్ అనేది కొన్ని సందర్భాల్లో మనం ఉపయోగించాం. వుడ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ అండ్ బిలీవ్స్. వుడ్ అనేది అంటే ఈ వుడ్ని మనం కొన్ని వాటిలో ఉపయోగించామన్నమాట. అంటే ఫీలింగ్స్ వ్యక్తపరిచేటప్పుడు, బిలీఫ్స్ అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి, ఆ నమ్మకాలు వ్యక్తపరిచేటప్పుడు వుడ్ని ఉపయోగించామన్నమాట. ఈ ఫీలింగ్స్ కానీ బిలీఫ్స్ కానీ వచ్చినప్పుడు మనం ఇంకో మోడల్ ఆక్సిలరీని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మరి మనం యూజ్డ్ అనేటటువంటి ఆక్సిలరీ వెర్బ్ గురించి తెలుసుకుందాం. యూజ్డ్ ఆల్సో ఆక్సిలరీ వెర్బ్ లేదా మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అని చెప్పవచ్చు. దీని తర్వాత యాక్చువల్గా టు అనేటటువంటి ఇన్ఫినిటీ చేరుస్తారు. టు రిఫర్ పాస్ట్ యాక్షన్స్ అండ్ ఫాలోడ్ బై టు ఇన్ఫినిటీ. ఇది కూడా గతంలో పనులు మేము చేస్తూ ఉన్నాం అన్న దాని గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు మరి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం దీనికి. హీ యూజ్డ్ టు స్పెండ్ హిజ్ హాలిడేస్ విత్ హిజ్ బ్రదర్. ఇలా మనం అంటే గతంలో చేసే పనులన్నీ కూడా మనం ఇందులో చెప్పచ్చు యూజ్డ్ టు అనేది. ఈ మనకి యాక్చువల్గా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువ ఇది అడుగుతున్నారు, 2 మార్కులకు అడుగుతున్నారు. ఇది ఇందులో వుడ్ అండ్ యూజ్డ్తో కలపమని మనకి 2 మార్కులకి 2 వాక్యాలు ఇస్తారు. ఇందులో సాధారణంగా మనం ఎక్కడ తప్పు చేస్తుంటామంటే క్వశ్చన్ వచ్చేటువంటి వెర్బ్ ఫామ్స్ ఉంటాయి. ఆ వెర్బ్ ఫామ్స్ యాట్ ఈజ్గా వుడ్ యూజ్డ్ టు తర్వాత రాస్తున్నారు. అలా రాయకుండా ఉండడం కోసం మనం వాటిని మోడిఫై చేసుకోవాలన్నమాట. దీని స్ట్రక్చర్ బట్టి మనం రాసుకుంటాం. ఇక్కడ వుడ్ తర్వాత మనం ఏది రాస్తున్నా V1 అనేటువంటి వెర్బ్ ఫామ్ని రాస్తాము. యూజ్డ్ టు తర్వాత కూడా మనం ఏది రాస్తున్నా V1 అనేటువంటి వెర్బ్ ఫామ్ని రాస్తాము. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వెర్బ్స్ అనేది మనం ఎలా రాయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ పరిశీలన చేద్దాం. ఎగ్జాంపుల్స్ డ్యూరింగ్ వింటర్ ఐ స్పెండ్ మై మనీ ఆన్ లగ్జరియస్ గూడ్స్. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే శీతాకాలంలో నేను నా మనీ అంతా కూడా లగ్జరియస్ గుడ్స్ మీద ఖర్చు గడుపుతానని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు దీనికి ఉదాహరణగా ఆన్సర్ మనం ఎలా చెప్పచ్చు అంటే దీనికి డ్యూరింగ్ వింటర్ ఐ వుడ్ స్పెండ్ మై మనీ ఆన్ లగ్జరియస్ గూడ్స్. మీరు ఇక్కడ గమనిస్తే స్పెండ్ అనేది నేను
క్వశ్చన్లో స్పెంట్ ఇచ్చారు, ఇక్కడ మనం స్పెండ్గా మార్చుకున్నాం. అంటే అక్కడ V2 ఇస్తే మనం ఇక్కడ V1గా మార్చుకున్నాం. అదేవిధంగా ఎగ్జాంపుల్ 2, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ రోడ్ ఏ బైసికల్ టు మై ఆఫీస్. అంటే నేను యువకుడిగా ఉన్నప్పుడు సైకిల్ మీద ఆఫీస్కి సైకిల్ తొక్కుంటూ ఆఫీస్కి వెళ్ళేవాడిని అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇందులో దీనికి ఇప్పుడు ఆన్సర్ మనం చూస్తే వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూజ్డ్ టు రైడ్ ఏ బైసికల్ టు మై ఆఫీస్. ఇందులో యూజ్డ్ టు తర్వాత క్వశ్చన్లో మనకి రోడ్ ఇచ్చారు, మనం ఇక్కడ ఏం చేస్తుంటే రైడ్గా మార్చుకున్నాం. ఓకే, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. ఇంకేమైనా మోర్ వీడియోస్ కావాలన్నా కామెంట్లో అడగచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.